హాయ్ ఎవరీవన్. సైనిక్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 3 కి సంబంధించి అఫీషియల్ డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోలో మనం ఈ అఫీషియల్ డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే రౌండ్ 3 ఏ తేదీన స్టార్ట్ అవబోతుంది, నెక్స్ట్ రౌండ్ 3 అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, రౌండ్ 3 సంబంధించి రిజల్ట్ అనేది ఏ తేదీన రాబోతుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే మాత్రం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రౌండ్ 3కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే మీ పిల్లల క్యాస్ట్ కి సంబంధించి ఏ స్కూల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ముందు మీరు ఒక లిస్ట్ తయారు చేయండి. కేవలం ఆ లిస్ట్ ప్రకారం మాత్రమే మీరు రౌండ్ 3కి మీ పిల్లలకు సంబంధించి రౌండ్ 3 అయితే అప్లై చేయండి. అండ్ ఇంకొక పాయింట్, లిస్ట్ తయారు చేయకుండా అంటే ఏంటి, వేకెన్సీస్ లిస్ట్ ఏది కూడా తయారు చేయకుండా ఏ స్కూల్ పడితే ఆ స్కూల్ అనేది మీరు రౌండ్ 3లో సెలెక్ట్ చేయొద్దు. ఎందుకు, మీ పిల్లలకు సీట్ రావాలంటే మీ పిల్లల క్యాస్ట్ కి సంబంధించి పలానా స్కూల్లో వేకెన్సీ అనేది ఉండాలి. సో ఖాళీలు ఉంటేనే మీ పిల్లలకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో నేనేం చెప్తున్నాను, రౌండ్ 3 ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీ పిల్లల క్యాస్ట్ కి సంబంధించి ఏ స్కూల్లో ఎన్ని వేకెన్సీస్ లిస్ట్ తయారు చేసి దాని ప్రకారం మాత్రమే రౌండ్ 3కి అయితే అప్లై చేయండి. సో క్లియర్ గా అర్థమైంది కదండి. ఓకే, ఇప్పుడైతే మాత్రం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో దీనికోసం మనం అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం. సో సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ మనం ఏమని టైప్ చేయాలి, AISSAC అని టైప్ చేయాలి. నెక్స్ట్ సో మీకు ఆల్రెడీ ఇప్పటికి నేను ఒక 10 టైమ్స్ ఏమి చెప్పుంటాను. సో నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్, సో ఈ నేమ్ తో మీకు ఏ లింక్ కనపడినా అది మీరు క్లిక్ చేయొచ్చు. సో నేనేంటి ఫస్ట్ లింకే క్లిక్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సిన ఏంటి, డేట్స్ కావాలి కదా. సో డేట్స్ కావాలంటే ఇదిగోండి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంది కదండి, ఇక్కడ చూడండి కౌన్సిలింగ్ ప్రాసెస్ లో కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. సో రౌండ్ 3కి సంబంధించి డేట్స్ అయితే పెట్టేశారు. చూద్దాం రౌండ్ 3 అనేది ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది. 23/5/2024 మార్నింగ్ 8కి, అంటే ఈరోజు డేట్ 22 కాబట్టి సో రేపు మార్నింగ్ 8కి రౌండ్ 3 రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో రౌండ్ 3 అనేది మాక్సిమం అందరూ అప్లై చేయడం ట్రై చేయండి. ఎందుకంటే మీరు వేకెన్సీస్ అన్ని చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని స్కూల్లో కూడా వేకెన్సీస్ అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మేబీ ఓల్డ్ స్కూల్స్ కి అంటే పాత సైనిక్ స్కూల్స్ కి రౌండ్ 3 లాస్ట్ అవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో స్టార్టింగ్ డేట్ ఏంటి, 23 రేపు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ అంటే అప్లై చేసిన చివరి తేదీ వచ్చి 26/5/2024 రాత్రి 11:55 క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ సీట్ అలొకేషన్ అంటే రౌండ్ 3కి సంబంధించి రిజల్ట్ డేట్ ఎప్పుడంటే 30/5/2024 సాయంత్రం 5ంటికి వస్తుంది. డేట్ కూడా చెప్పారు వీళ్ళు. నెక్స్ట్ ఇది అందరూ తెలిసింది. లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్ట్ అలర్టెడ్ స్కూల్ అంటే ఏంటి, ఒకవేళ మీకు రౌండ్ 3కి సంబంధించిన రిజల్ట్ లో ఏదైనా స్కూల్ కనుక అలర్ట్ అయితే ఆ స్కూల్ కి సంబంధించి నీ యాక్సెప్టెన్సీ చెప్పాలి. అంటే ఏంటి, ఓకేనా నాట్ ఓకేనా చెప్పాలన్నమాట. సో దానికి సంబంధించి డేట్ అనేది ఇది గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ లోపు ఒకవేళ మీకు సీట్ వస్తే మాత్రం మీరు యాక్సెప్ట్ కానీ, రీకన్సిడర్ కానీ, ఎగ్జిట్ కానీ 3 ఆప్షన్ ఏదో చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ మీరు యాక్సెప్ట్ సీట్ వచ్చిన తర్వాత మీరు యాక్సెప్ట్ కొడితే వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ మెడికల్ టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 3/6/2024 మార్నింగ్ 8కి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఫీజు అనేది పే చేయాలి డాక్యుమెంట్స్ తో పాటు. సో ఆ డేట్ 10/6/2024. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్. సో మీరు ఎవరైనా అప్లై చేయాలంటే మాత్రం రేపు నుంచి అప్లై చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను. సో రౌండ్ 3 మాత్రం మ్యాక్సిమం అందరూ అప్లై చేయండి. ఎందుకు అంటే మనం రౌండ్ 2 అయిపోయిన తర్వాత వేకెన్సీస్ అంటే మిగిలిపోయిన ఖాళీలు చూసుకుంటే చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో ఓల్డ్ స్కూల్స్ కి మాక్సిమం రౌండ్ 3 లాస్ట్ అవ్వచ్చు. ఒకవేళ రౌండ్ 4 ఉన్నా సరే పాత స్కూల్లో మీ క్యాస్ట్ కి వచ్చి 1 or 2 ఉంటాయి, అంతమించి ఎక్కువ ఉంటాయి. కాబట్టి రౌండ్ 3 అయితే మాత్రం ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో ఈ వీడియో అయితే అర్థమైంది కదండి. సో ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.